మీరు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తో ప్రాపర్టీ కొంటున్నారా, అది ఓనర్షిప్ అవ్వదు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇస్ డిఫరెంట్ దెన్ సేల్ డీడ్. లీగల్ గా సేఫ్ ఉండాలంటే ఈ డిఫరెన్సెస్ చూద్దాం. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అంటే ప్రాపర్టీ పర్చేస్ లో వచ్చే ఫస్ట్ డాక్యుమెంట్. ప్రాపర్టీ పర్చేస్ కంప్లీషన్ లో వచ్చే లాస్ట్ డాక్యుమెంట్ ఇస్ సేల్ డీడ్. సో ఈ రెండు డాక్యుమెంట్స్ కి మధ్య డిఫరెన్స్ ఏందో లెట్స్ సీ నౌ. నంబర్ 1, పర్పస్ అండ్ స్టేజ్. ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు టోకన్ అమౌంట్ లేదా అడ్వాన్స్ ఇచ్చి చేసుకునే ఒక మ్యూచువల్ అగ్రిమెంట్. సేల్ డీడ్ అంటే ఓనర్షిప్ ని ఫైనల్ గా ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఇదే ఒక లీగల్ రికార్డ్. నంబర్ 2, లీగల్ పవర్. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇస్ నాట్ ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్. ఇది కేవలం ఓనర్ ని సేల్ చేయడానికి బైండ్ చేసే ఒక డాక్యుమెంట్ మాత్రమే. సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అయ్యాకనే మీకు 100% ఓనర్షిప్ రికార్డ్ అవుతుంది. నంబర్ 3, రిజిస్ట్రేషన్ అండ్ కాస్ట్. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కి స్టాంప్ డ్యూటీ చాలా తక్కువ. సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కి హైయెస్ట్ స్టాంప్ డ్యూటీతో పాటు రిజిస్ట్రేషన్ ఫీ కూడా తప్పకుండా పే చేయాల్సిందే. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తో సంతోషపడద్దు. రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్ డీడ్ కంప్లీట్ అయ్యాకే ప్రాపర్టీ మీద మీకు రైట్స్ ఉన్నట్టు. ఈ రెండు డాక్యుమెంట్స్ మధ్య డిఫరెన్స్ క్లియర్ గా అర్థమైంది కదా. నౌ సేల్ డీడ్ సైన్ చేసే ముందు ఏమేం థింగ్స్ చెక్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.